Sunitha Learning. Learn, grow, and succeed. బదిలే అప్ని సోచ్, మీ ఆలోచనను మార్చుకోండి అని లెసన్ మీనింగ్ అనమాట. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ. 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. किसी के पास भी उसके सवालों का जवाब नहीं था. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. भारत की इस लड़की पर सबको गर्व है. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే సంయుక్త రాష్ట్ర సంఘ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక 13 ఇయర్స్ అమ్మాయి స్పీచ్ ఇస్తుందన్నమాట. ఆమె స్పీచ్ విని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి పేరేంటి ఇక్కడ? యుగరత్న శ్రీవాత్సవ్. ఈమె ఇండియాకి సంబంధించిన అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవన్నమాట. అలాంటి టిపికల్ క్వశ్చన్స్ ఆ అమ్మాయి అడిగింది. ఎక్కడిది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అడిగిందనమాట. ఓకే, తర్వాత ఏమైందో చూద్దాం. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युवरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा, हिमालय पिघलता जा रहा है, ध्रुवी बालू मरते जा रहे हैं, हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. आज हम उन पेड़ पौधों को खोने की कगार पर है जो लुप्त होते जा रहे हैं. प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है. ఓకే, ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఇది ఎప్పుడు జరిగింది? 2009 సెప్టెంబర్లో జరిగిందనమాట. ఆమె పేరేంటి? యుగరత్న శ్రీవాత్సవ్. ఈమె స్పీచ్ ఇస్తూ స్పీచ్లో ఏం చెప్పింది? హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, ధృవాల్లో ఉన్న ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాల్లో ఉన్న ఎలుగుబంట్లన్నీ కూడా చనిపోతున్నాయి వాతావరణ మార్పు వల్ల. ఓకే, ఇంకోటి ఏంటంటే మనుషులకు తాగే నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు అసలు దొరకడం లేదన్నమాట. నెక్స్ట్ చెట్లు కూడా చాలామంది కొట్టేస్తున్నారు. అసలు చెట్లు అసలు ఉండట్లేదు, మొత్తము చెట్లన్నీ కొట్టేసి ఇండ్లు కట్టుకుంటున్నారు అనమాట. దీనివల్ల ఏమైందంటే మంచు పర్వతాలు కరిగిపోవడం వల్ల సముద్రంలో నీటి మట్టం పెరిగిపోతుంది. ఓకే, ఇది ఒక ప్రాబ్లం అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? बिल्कुल नहीं. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाए. हमें अपनी धरती बचानी होगी, अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी. ఓకే, ఏమంటుంది? మన పూర్వీకులు మనకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన గ్రహాన్ని అంటే భూగ్రహాన్ని మనకు అందించారు. దాన్ని మనమంతా నాశనం చేసి మన భవిష్యత్ తరాలకు ఇలాగే పొల్యూషన్ అయిన భూమిని మనం వాళ్ళకి అందిస్తామా? ఇదేనా మనం చేయాల్సింది మన భవిష్యత్ తరాలకు? ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళను క్వశ్చన్ చేస్తుంది ఆమె. ఓకే, నెక్స్ట్. యహ్ కామ్ యహా నహీ హోగా तो कहाँ होगा, अब नहीं होगा तो कब होगा, हम नहीं करेंगे तो कौन करेगा. हमारा आपसे निवेदन है, आप हमारी आवाज़ सुने. भविष्य के लिए मजबूत इरादों की ज़रूरत है, मजबूत नेतृत्व की ज़रूरत है. ఏమంటుంది ఇక్కడ? ఈ పనిని ఇక్కడే చేయాలి, ఇక్కడ కాకపోతే ఎక్కడ చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు, మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఈమె క్వశ్చన్ చేస్తుంది. అండ్ దీనికోసము ఒక బెస్ట్ లీడర్షిప్ కావాలన్నమాట. ఈ బెస్ట్ లీడర్షిప్ ఉంటే ఈ పనిని మనం సమర్థవంతంగా చేయగలమని చెప్పేసి ఆమె చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही
एकत्रित नहीं हुए हैं बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. ఇక్కడ ఏమంటుందంటే మనము కోట్లాది రూపాయలు బ్యాంకులలో జమ చేసుకోవడం వల్ల మనము భూమిని సురక్షితంగా ఉంచలేము. మనం ఏం చేయాలి? మనము పర్యావరణాన్ని కాపాడాలి. ఆ పర్యావరణాన్ని కాపాడాలంటే ఒక్కరి వల్ల కాదు, మనందరం ఏకతాటిపైకి వచ్చి ఈ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుందన్నమాట. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. विकास को रोकने के लिए मैं नहीं कहती, मैं यह कहना चाहती हूँ जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. ఓకే, ఏమంటుంది? పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లు కొట్టొద్దు అని చెప్పేస్తుంది. మరి ఎట్లా అభివృద్ధి ఎట్లా జరగాలి? అప్పుడు ఏం చేస్తుంది? కిసాన్ రైతులకి ఈ న్యూ టెక్నిక్స్ వల్ల మొత్తము పొల్యూషన్ అవుతుంది, మందులు అవన్నీ చల్లడం వల్ల. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓల్డ్ టెక్నిక్స్నే కొత్త పద్ధతిలో వాడాలన్నమాట. కొత్త పద్ధతిలో వాడి మనము పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి మన భూమిని అని చెప్తుందన్నమాట. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तौर पर नहीं है, इसलिए तो संयुक्त राष्ट्र संघ है. ये ऐसे मुद्दों पर एक दूसरों से बातचीत करवाए और बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल की जाए. ఓకే, ఈ అమ్మాయి ఏమడుగుతుంది? నేను ఇక్కడున్న నాయకులందరినీ 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఈ పర్యావరణానికి సంబంధించి, ఈ భూగోళాన్ని సంబంధించి మీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎప్పుడైనా చర్చలు జరుగుతాయా? నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా జరగవు. కాబట్టి అన్ని దేశాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వేదిక మీకు కరెక్ట్. కాబట్టి నేను ఇక్కడే మిమ్మల్ని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయమని అడుగుతున్నా అంటుందన్నమాట ఈ అమ్మాయి. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए ज़रूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा, पुरानी बातों को बुलाकर नए कदम उठाएगा. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. కేవలం మీకు కావాల్సింది డెవలప్మెంట్, అభివృద్ధి, డబ్బులు ఇవి మాత్రమే అయితే నేను ఒకటి అడుగుతున్నా, ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మాత్రమే అది సాల్వ్ అవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, దీన్ని ఎట్లయినా క్లియర్ చేయాలి. ఇప్పుడు మన చేతిలో కేవలం వర్తమానం మరియు భవిష్యత్తే ఉంది, మిగతాదంతా అయిపోయింది. అది అయిపోయింది చరిత్ర, దాన్ని మనం మార్చలేము. మనం మార్చవలసింది ఏంటి? వర్తమాన కాలం, ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ భవిష్యత్, ఇవి 2 మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఆమె అంటుంది ఇక్కడ. ఆదరణీయ నేతాగన్, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचे. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా చట్టం చేసే ముందు కేవలము పెద్దోళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా పిల్లల్ని ప్లస్ పర్యావరణాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి, అండ్ జంతువుల గురించి కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తుందామే, మహాత్మా గాంధీ అన్న ఒక కొటేషన్ చెప్తుంది ఇక్కడ,
धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. భూమి ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది. కానీ ఎవరో ఒక్క మూర్ఖుల వల్ల కానీ లాలచ్ అంటే ఓన్లీ స్వార్థపరుల కోసం ఈ భూమి లేదు అని చెప్పేసి ఆమె చెప్తుంది. పక్షి आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी थी. ఓకే, ఇక్కడ ఏమంటుంది, పక్షి ఆస్మాన్లా, పక్షి ఏం చేస్తుంది, ఆకాశంలో ఎగురుతుంది, చేప నీటిలో ఈత కొడుతుంది, చీత అనేది ఫాస్ట్గా ఉరుకుతుంది. కానీ వీటన్నిటిని మించి దేవుడు మనకు బుద్ధి బలం ఇచ్చిండు. దానివల్ల వీటన్నిటికంటే కూడా మనం ఎక్కువ ఆలోచించగలం అన్నమాట. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. चलो अब हम आगे बढ़े, अपनी जन्मभूमि को बचा ले, अपने घर को बचा ले, अपनी धरती माँ को बचा ले. धन्यवाद. ఓకే, ఏమంటుంది, మనకు దేవుడు బుద్ధి బలం ఇచ్చిండు కాబట్టి ఆ బుద్ధి బలం ఉపయోగించి మన పర్యావరణాన్ని రక్షించుకుందాం, అందులో పరివర్తనం తీసుకొద్దాం. చలో అంటే మనమందరం ఒక అడుగు ముందుకేద్దాం, మన జన్మభూమిని కాపాడుకుందాం, మన ఇంటిని కాపాడుకుందాం అని చెప్పేసి అంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద లెసన్. ఇదేంటంటే పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఈ లెసన్ అన్నమాట. బదిలే అప్నీ సోచ్, మీ ఆలోచనని మార్చుకోండి అని చెప్పేసి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.